ఫస్ట్ మనకి ఇక్కడ సింపుల్ అండర్స్టాండింగ్ చేసుకోండి. మనం ఎలాగ అండర్స్టాండింగ్ చేసుకోవాలి? సపోజ్ కొద్దిసేపు నేను ఏ కంపెనీ అయితే ఉంటానో మీరు ఆ కంపెనీ గురించి ఆలోచించాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ యొక్క కేశవరామ్‌కి గూడ్స్‌ని సేల్ చేసేసాను. ఓకే. ఇప్పుడు మనం ఏదైతే సేల్ చేసామో, సేల్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది. వెళ్తుంది. దానికి ఏమైనా మనకి దాని అగైనెస్ట్‌గా ఏం రావాలి? డబ్బులు రావాలి. కానీ ఇక్కడ వచ్చిందా? రాలేదు. అంటే రిసీవ్ చేసుకున్నది కేశవరామ్ కాబట్టి మనం రియల్ అకౌంట్ ఉంటుంది అండ్ పర్సనల్ అకౌంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనకి తెలుసు. ఇక్కడ మనం ఏం చేస్తాము, కేశవరామ్ అకౌంట్ డెబిట్ 12,000 టు సేల్స్ అకౌంట్ అని రాసాం. ఇప్పుడు ఈ సినారియోలోకి వస్తే, ఇక్కడికి వస్తే మనం ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. ఈ ట్రాన్సాక్షన్కి ఏం చేస్తాం, 12,000 రూపీస్ గూడ్స్ని మనం అమ్మేసినాం. ఇప్పుడు ఇతని దగ్గర నుంచి మనకి అమౌంట్ వచ్చిందా? ఇక్కడ రాలేదు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మనకి అమౌంట్ అనేది రావాలి. మీకు ఏ యొక్క లెడ్జర్ అయినా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎలాగా ఉంటుందంటే ప్రతి ఒక్క దాంట్లోన ఒకటి డెబిట్ ఉంటుంది, ఒకటి క్రెడిట్ ఉంటుంది. సో అకౌంటింగ్లో మీకు ఇలాగ ఉంటుందమ్మా, డెబిట్ క్రెడిట్. ఒకటి సపోజ్ నా దగ్గర నుంచి 12K మన దగ్గరికి వెళ్ళింది అంటే మనకు మళ్ళీ 12K కూడా రావాలి. ఓకే, ఎంతైతే వెళుతుందో సేమ్ అమౌంట్ రావాలి. ఇక్కడ మన దగ్గర నుంచి గూడ్స్ ఎంత వెళ్ళింది, 12,000 వెళ్ళిపోయింది. ఇప్పుడు కేశవరామ్ ఏమో తీసేసుకున్నాడు, అంటే ఇతను రిసీవర్. ఓకే, ఇప్పుడు రిసీవరే కదా. ఇప్పుడు రిసీవర్ ప్రకారం రిసీవర్ని మనం పర్సనల్ అకౌంట్ ప్రకారం మనం ఏం చేస్తాము, డెబిట్ చేస్తాం. క్లియర్. ఇప్పుడు సేల్స్ అంటే గూడ్స్ నమ్ముతున్నాం. ఓకే, గూడ్స్ అనేది మనకి అసెట్. మన అసెట్ని ఏం చేసేస్తున్నాం, మనం అమ్మేస్తున్నాం. అంటే మన అసెట్ వెళ్ళిపోతే కనుక మనం ఏం చేస్తాము, రియల్ అకౌంట్ ప్రకారం వాట్ గోస్ అవుట్ కాబట్టి మనం ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. ఇది క్లియర్. ఓకే, ఇప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళింది, వాళ్ళు తీసుకున్నారు, మన గూడ్స్ వెళ్ళిపోయింది, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమైనా అమౌంట్ వచ్చిందా? రాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఏదైతే అమౌంట్ గూడ్స్ తీసుకున్నాడో ఆ గూడ్స్కి అగైనెస్ట్గా మనకేం చేస్తున్నాడు, గూడ్స్కి అగైనెస్ట్గా క్యాష్ ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు క్యాష్? 11,900 మాత్రమే ఇస్తున్నాడు. మళ్ళీ ఏమన్నాడు అంటే, సార్ నేను 12,000 నేను ఇవ్వలేను, నాకు ఒక 100 రూపీస్ తగ్గించుకోండి అన్నాడు. అంటే మనం డిస్కౌంట్ ఇస్తున్నాం, అంటే దాన్ని అలౌడ్ అంటాం. అలౌడ్ అంటే మనం యాక్సెప్ట్ చేయడం, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం డిస్కౌంట్ వాళ్ళకి ఇస్తున్నామంటే మనకేమవుతుంది, మనకి ఎక్స్పెన్స్ అవుతుంది, అంటే కంపెనీకి ఎక్స్పెన్స్ అవుతుంది. కంపెనీకి ఎక్స్పెన్సెస్ అయితే కనుక మనం ఏం చేయాలి, నామినల్ అకౌంట్ ప్రకారము డెబిట్ చేయాలి, నామినల్ అకౌంట్ ప్రకారం. ఇక్కడ మనకి డెబిట్ 2 ఉన్నాయి. ఏంటి, క్యాష్ వస్తుంది, అప్పుడు క్యాష్ని డెబిట్ చేసేస్తాం 11,900. అలాగే మనం ఎక్స్పెన్సెస్ అంటే మనకు ఖర్చు కూడా అవుతుంది, అంటే డిస్కౌంట్ అలౌడ్ అంటే ఎంత, 100. ఇప్పుడు మనకి కేశవరామ్ దగ్గర నుంచి మన అకౌంట్ టాలీ అయినట్టేనా, అంటే 2 ఎవరు ఇస్తున్నారు, కేశవరామ్, అంటే 12,000 రూపీస్ ఇలాగ రాసుకోవాలి. అంటే మనకి డెబిట్ కావచ్చు, డెబిట్ బ్యాలెన్స్ ఇదంతా కూడా డెబిట్ కదా. చూడండి, ఇది మీకు డెబిట్. ఈ డెబిట్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో సేమ్ ఈక్వల్ క్రెడిట్ కూడా, ఇది డెబిట్ ఎంతైతే ఉందో క్రెడిట్ కూడా ఈక్వల్ అవ్వాలి. సో ఇలాగాను మీరు సింగిల్ ఎంట్రీగా రాసుకోవచ్చు ఒక మెథడ్. ఒకవేళ మీరు సింగిల్ ఎంట్రీగా రాసుకోలేరు, నాకు కన్ఫ్యూజ్ అనిపించండి అనుకోండి, అప్పుడు ఇంకొక మెథడ్ లాగా రాసుకోవచ్చు. క్యాష్ అకౌంట్ డెబిట్ 11,900 టు కేశవరామ్ 11,900. ఇది ఒక ఎంట్రీ, సింగిల్ ఎంట్రీగా. ఇంకొక ఎంట్రీగా మనం ఏం చేసుకోవచ్చు, డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ 100 టు కేశవరామ్ 100 అని రాసుకుంటాం. సో ఇలాగ మనం రాసుకుంటాం. చూడండి, ఇక్కడ దీనికి అమౌంట్ సరిపోయింది, దీని అమౌంట్ సరిపోయింది. టోటల్గా ఇది 11,900 వచ్చింది. 100 రూపీస్ మనం క్లియరా. ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఏ మెథడ్ రాయినా కూడా రాంగ్ రాదు. అర్థమైందా మీకు? ఇది అర్థం కావాలి మీకు. ఒకటి రావడం ఎలాగైతే జరుగుతుందో వెళ్ళడం కూడా సేమ్ అమౌంట్ వెళ్తుంది. ఒకవేళ మనకి వెళ్ళడం సేమ్ అమౌంట్ అయితే మనం కూడా సేమ్ అట్లే చేయాలి.